చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? చివరకు ఏమయ్యాడు తెలుసా? క్రీస్తును అమ్ముకుంటే ఏమవుతుందో? లోకాన్ని స్నేహిస్తుంటే స్వార్థంతో జీవిస్తుంటే, లోకాన్ని స్నేహిస్తుంటే స్వార్థంతో జీవిస్తుంటే తప్పదు మరణము నిత్య నరకము. తప్పదు మరణము నిత్య నరకము. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా? ధనమునాశించిన గెహజీ ఏమయ్యాడు తెలుసా? ఆత్మను మోసం చేస్తే ఏమవుతుందో? శపించబడినవి కోరిన కాను ఏమయ్యాడు తెలుసా? దేవుని ఉగ్రత వస్తే ఏమవుతుందో? ఆస్తులని కోరుకుంటే ధనాపేక్షతో జీవిస్తుంటే, ఆస్తులని కోరుకుంటే ధనాపేక్షతో జీవిస్తుంటే తప్పదు శాపము నరక రోదన. తప్పదు శాపము నరక రోదన. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యమమ్ముకుంటావా?
కలిగి పరిశుద్ధముగా జీవించి ఉచితముగా పొందిన వాటిని ఉచితముగానే ఇస్తూ ప్రకటించు సత్య సువార్త లోకంలో. కలమెత్తి ప్రకటించు జీవవాక్యము. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యం అమ్ముకుంటావా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యం అమ్ముకుంటావా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? గిన్నెడు చన్నీళ్ళిస్తే తృప్తి పడమని చెప్పినా దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునిలో వ్యాపారమా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటావా? క్రీస్తు పేరు చెప్పి వాక్యం అమ్ముకుంటావా?